Hi, welcome to the Indian Firebrand TV. I'm taking little time nowadays because of many other channels are asking. అక్కడ కూడా I don't repeat the same questions which related to little controversies. ఎవరికన్నా ఉపయోగం జరిగేవే చెప్తాను యాక్చువల్గాను. దట్స్ ఫర్ షూర్. ఈరోజు వరల్డ్ ఆడియో విజువల్ సమిట్ 2025 ముంబైలో జరిగింది. ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గారు బ్రెయిన్ చైల్డ్ అనొచ్చు. అంతకుముందు వరకు మనకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేసేది. వేర్ జర్నలిస్ట్ ఫిలిం పీపుల్ కెన్ మీట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే వాళ్ళ సినిమాలు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి హోస్టింగ్ అది ఇస్తూ ఉంటారు ఆ కంట్రీలో. అలా మన కంట్రీలో ఇప్పుడు గోవాలో పర్మనెంట్ వెన్యూ చేశారు. అది కూడా వద్దని అనుకుంటున్నాం. చాలామంది అబ్జెక్షన్ చెప్తారు, అక్కడ క్రైమ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి. కాకపోతే వాళ్ళు ఒక ప్రామిస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, గోవాలోనే చేస్తాం ఇక్కడ నుంచి. ఇక్కడ ఢిల్లీ ఒక సంవత్సరం, ఇంకో సంవత్సరం వచ్చి వేరే సిటీలో చేసేవారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది కొంచెం పలసపడిపోయింది. బికాజ్ ఆఫ్ ఒకటి గోవా ప్లేస్ బాగోలేదు, క్రైమ్ రేట్ పెరిగింది. ఇంకోటి వచ్చి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఇవన్నీ బాగా ఎక్కువైపోవడంతో ఆల్మోస్ట్ ఆల్ ద వరల్డ్ సినిమా అనేది కూడా ఒక యాప్లో దొరికిపోతుంది, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో. లైక్ మ్యూబీ ఈజ్ అవైలబుల్ as a separate OTT platform in Amazon or many other platforms. మీకు సినిమా ఉత్సాహకుల కోసం చెప్తాను, బికాజ్ నేను సినిమా గురించి ఎక్కువ చెప్తాను. కాబోయే డైరెక్టర్లు, కాబోయే యాక్టర్లు, మెయిన్ కాబోయే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. బికాజ్ వీ హ్యావ్ ఏ ఫిలిం స్కూల్ కాల్డ్ గీతా కృష్ణ ఫిలిం స్కూల్, వేర్ ఐ టీచ్ every day online to Indian students in Russia, Indian students in America, Indian students in other countries also like South Korea and other. Now in Dubai, 2-3 students are joining. All timing match చేసుకుని I will be teaching them screenplay, direction and also acting. Avail this facility. In Hyderabad, classroom classes and also little concession which is going on till July. That is because of the summer. Okay, our numbers will be there. Once after the video is finished, we are advertising some 40 seconds ad అనమాట. అందులో నెంబర్స్ ఉంటాయి. You can just call us and this is not free. And also you can avail that concession for summer actually, not for online other countries people. So you must understand that. Here World Audio Visual Summit 2025 waves అనేది I told you, as I told you, is the brainchild of Prime Minister along with the other entertainment segmentలో. సౌత్ స్టేట్స్ని మెయిన్ వాళ్ళకి రావట్లేదు బీజేపీని, దాని గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాన్సన్ట్రేషన్ ఓన్లీ కమ్స్ బై సెంట్రల్ గవర్నమెంట్ అలాటింగ్ అనమాట. ఫండ్స్ మీరు ఇస్తూ ఉంటే ఇక్కడ కూడా డెవలప్మెంట్ గుజరాత్లో లాగా చేస్తేనే వస్తుంది. నాకు మోడీ గారు అంటే ఇష్టమైన కూడా ఇది ఫ్యాక్ట్. మీరు అక్కడ చాలా పార్షియల్గా ఊరికనే ఇక్కడికి వచ్చి కొంతమంది సౌత్ హీరోస్ని నార్త్ హీరోస్తో కలిసి, నార్త్ హీరోస్ కూడా అందరినీ పిలిచారు. ఇప్పుడు ఆ సమ్మిట్కి ఎవరైనా వెళ్ళొచ్చు. All film people like they can avail and go for that waves function, waves summit, where you can have some get together. అందరిళ్ళకి వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళలేరు, వాళ్ళకి కూడా ఖాళీ ఉండదు. అంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ మీట్ ఈచ్ అదర్ ఆల్సో లైక్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్. కాబట్టి అది లాంగ్ టైము. ఇది మరి ఎన్ని రోజులు పెడతారో రానున్న రోజుల్లో. ఒక ఫస్ట్ మీట్ అయితే జరిగింది, సమ్మిట్ అయితే జరిగింది. ఈ జరిగిన దాంట్లో అందరూ బాగా మాట్లాడారు. ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, యూత్ ఎంటర్టైనర్స్ అందరూ కలవాలి అని చెప్పేసి అందరూ ఆర్టిస్ట్ని పేరు పేరున పిలిచారు. అక్కడ కూడా మన చాలా కాలానికి బుద్ధి వచ్చిన మనవాడు అల్లు అరవింద్ గారు అబ్బాయి, మా మావయ్య వల్లనే మేము పైకి వచ్చాం, ఈ మాట ఫస్ట్ నుంచి అని ఉంటే గొడవ ఉండేది కాదు. మేబీ అతను కూడా కాంట్రవర్సీ వస్తే సినిమా బాగా హిట్ అవుతుందని పుష్పట్టు ఆ విధంగా ప్లాన్ వేసాడు, ఆమెకు తెలియదు. కానీ ఇక్కడ మటుకు కొంచెం అలా మాట్లాడాడు. అందరికీ డయాస్ ఇవ్వలేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ మైకులు పెట్టి మాట్లాడించారు. మెయిన్ పీపుల్ కొంతమంది అనుకున్న వాళ్ళని పిలిచారు స్టేజ్ మీదకి యాక్చువల్గాను, వేర్ దే షేర్ దర్ ఫీలింగ్స్ అన్నమాట. మెయిన్ మోడీ గారు డిస్కషన్ హీజ్ నోటే బాగుంది, ప్రెస్ నోట్ కింద ఇచ్చారు. ఈ వేవ్స్ అంటే ఏంటి అనేది చెప్పి ఎవ్రీ ఇయర్ దే వాంటెడ్ టు డూ ఇట్ అనమాట. మేబీ దే కెన్ డూ ఇట్ ఇన్ వన్ సిటీ ఎవ్రీ ఇయర్. ముంబై కాకుండా సమ్ టైమ్స్ ఇన్ మెడ్రాస్, దట్ ఈస్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, త్రివేంద్రం, అలాగా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆ టైప్లో చేస్తే ఒక డిస్కస్ చేసుకోవడానికి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఓటీటీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ థియేటర్స్, వై సమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్లడిక్ లైక్ మలయాళం ఈజ్ ఫాలింగ్ డౌన్. ఇవన్నీ కూడా మై సజెషన్ ఈజ్ ఆ వేవ్స్లో దేర్ షుడ్ బి ఎన్ ఎప్రిసియేషన్ సెంటర్, ఓపెన్ ఫారం డిస్కషన్స్
లైక్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఏవైతే జరుగుతుందో అన్నీ అక్కడ ఉంటే యూ కెన్ టాక్ రిలేటెడ్ టు ది ఎంటర్టైన్మెంట్. ఆడియో అంటే వీడియో ఒక వీడియో అంటే సినిమా, ఆ సినిమా అనే దానికి వితౌట్ ఆడియో ఉండదు కాబట్టి వరల్డ్ ఆడియో వీడియో సమిట్ అని పెట్టారు, వేవ్స్ అని. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవ్రీబడి రిలేటెడ్ టు ఫిల్మ్సే రమ్మని. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకెవరుంటారు ఆడియో అంటే ఏంటి? అంతకుముందు మైకిల్ జాక్సన్ లాగా సెపరేట్గా బీజీస్, బీటిల్స్ లాగా ఓన్లీ గ్రూప్స్ వెళ్ళే ఇది ఇంకా మనకు రాలేదు. ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్నారు కానీ దే ఆర్ డూయింగ్ ఇన్ డిఫరెంట్ గేమ్ షోస్ లైక్ నేహా కక్కట్ షోస్, సోనీ ఇక్కడ కూడా డిఫరెంట్ టీవీ వాళ్ళు ఈ మధ్య వివాదం కూడా అయింది కదా. ఇంపార్షియల్గా జరగాలి, పార్షియాలిటీ చూపిస్తారు కొంతమంది, కాస్ట్ ఫీలింగ్ అని రకరకాల రాకుండా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఈ వేవ్స్ కింద పెట్టచ్చు ఇన్ ఏ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కింద. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అక్కడ మీటింగే కాకుండా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓన్లీ పొలిటీషియన్స్ టాకింగ్ అండ్ ఫ్యూ స్టార్స్ టాకింగ్, వాట్ యూ గెట్ ఇన్? ఏ రాదు. అవన్నీ వీడియోలో పెడతారన్నమాట, అలా చూడొచ్చు. నోబడీ విల్ గో దేర్, ఓన్లీ ఫిలిం పీపుల్ వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తారు? లైక్ ఆస్కార్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే చూస్తామో అలా చూస్తారు అంతే. దట్ దిస్ ఇస్ ఇన్ ఇండియా కాబట్టి వరల్డ్ అంటున్నారు కాబట్టి ఎనీబడి కెన్ కమ్. యాక్చువల్గా దే కెన్ ఇన్వైట్ లోపల పీపుల్, వాళ్ళకి హాస్పిటాలిటీ ఇచ్చి డెఫినెట్గా వరల్డ్ లెవెల్ అన్నారు కాబట్టి వరల్డ్ ఆడియో విజువల్స్ సమిట్ అంటారు కాబట్టి డెఫినెట్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ని పిలవాలి. ఎవరెవరైతే ఎంటర్టైన్మెంట్లో బజ్లో ఉన్నారో వాళ్ళు పిలవాలి, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా బజ్లో ఉన్న వాళ్ళని కూడా కొంతమంది పిలిస్తే ఇట్ విల్ రీచ్ మెనీ పీపుల్ ఇన్ ద హోల్ వరల్డ్ ఆన్ ద ప్లానెట్. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ దే షుడ్ అండర్స్టాండ్. అంటే ఒకటి పెట్టారు, హౌ టు రీచ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పబ్లిక్ అంటే ఓన్లీ త్రూ వీడియోస్, ఓన్లీ త్రూ సోషల్ మీడియా. లేకపోతే అందరూ అక్కడికి వెళ్ళలేరు, దేర్ ఈజ్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ రిక్వైర్డ్. కానీ దాని యొక్క పర్పస్ ఏంటనేది ఇంకా కరెక్ట్గా బయటపడలేదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వేవ్స్? యాక్చువల్గా నేను అనుకునేది ఏంటంటే ఓన్లీ ఫర్ ఎ ఓట్ బ్యాంక్. మోడీ గారు సౌత్లో మెయిన్ స్టార్లు పెట్టుకుని ఇంతకుముందు చిరంజీవితో వాళ్ళతోటి ఆన్లైన్లో మాట్లాడడం ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఓన్లీ టు ఇంప్రెస్ హిజ్ ఆడియన్స్, టు ఇంప్రెస్ అదర్ స్టార్స్ ఆడియన్స్. ఆ విధంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ కలిపి నార్త్ ఇండియాని కూడా కలిపారు. సౌత్ ఇండియాలో కూడా లాట్ ఆఫ్ ఖాన్స్ హవా అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ కూడా టుడే టుమారో ఉన్న పరిస్థితుల్లో యూ హ్యావ్ వర్క్ విత్ ప్రైమ్ మినిస్టర్. దట్ ఇప్పుడు పెహల్గామ్ ప్రాబ్లం వలన కొంత మౌనింగ్ చేశారు అక్కడ. బట్ వాట్ ఎవర్ దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం బికాజ్ ఇండియా ఇస్ గోయింగ్ వార్ అగైన్స్ట్ పాకిస్తాన్ కాబట్టి చాలా టర్మాయిల్గా ఉంది బోర్డర్స్లో, ఆల్ క్రాస్ బోర్డర్లో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అరేంజ్మెంట్స్ పోతాయని చెప్పేసి చేశారు మొన్న. దీని యొక్క పర్పస్ హ్యాస్ టు బి ఎక్స్పోజ్డ్ ప్రాపర్లీ. వరల్డ్ ఆడియో విజువల్స్ సమ్మిట్ అనే దాని యొక్క ఎవరెవరు ఇన్వైట్ చేస్తారు, అక్కడికి వస్తే నీకు B2B ఏం జరుగుద్ది, బిజినెస్ టు బిజినెస్ ఏం చేసుకోగలరు అనేది మై మెయిన్ ఎజెండా. కానీ పొలిటికల్గా వాళ్ళ ఎజెండా ఏంటంటే మెయిన్ టు అట్రాక్ట్ ఆల్ ఫిల్మ్ స్టార్స్ రిలేటెడ్ ఆడియన్స్ ఫర్ ద సిట్టింగ్ గవర్నమెంట్ ఫర్ ద కమింగ్ ఎలక్షన్స్. అది ఒకటే కాకుండా అన్ని పొలిటికల్లే చేయకూడదు. దిస్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కాబట్టి ఇట్ హ్యాస్ టు బి B2B. నేను ఒకసారి ఫిక్కీకి ఏదో హెడ్ చేసినప్పుడు నేను యాష్ చోప్రా మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా వీ హ్యావ్ టేకెన్ టు ఇటలీ. B2B, ఇటలీ నుంచి ఇక్కడ మనం ఏం చేస్తాం, మన వాళ్ళకి ఏం చేస్తాం అంటే. అండ్ ఆల్సో దే ఇన్వైటెడ్ అస్ టు ద రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్. అప్పుడు వీ వర్ హ్యావింగ్ ఐ అరేంజ్ దేర్ బిజినెస్ టు ద మినిస్టర్స్. ఇట్స్ అ వెరీ బిగ్ ప్రోగ్రామ్. 40-50 మంది తీసుకెళ్ళాను. అప్పుడు టైం ఎక్కువ మంది రాలేకపోయారు. సౌత్ ఇండియాలో వచ్చారు, ఇక్కడ కొంతమంది వచ్చారు పాపం. అక్కడ వచ్చిన ఆయన ఇప్పుడు లేట్ ఇక్కడ సాగర్ కూడా వచ్చాడు, ఇంకా 2-3 వచ్చారు అట్లా. అండ్ గౌతమ్ ఘోష్ ఇన్ బెంగాల్, అక్కడ సారా అలీ ఖాన్ అమ్మాయి ఎవరో సైఫ్ అలీ ఖాన్ చెల్లి, వీళ్ళందరూ వచ్చారు. యాష్ చోప్రా నేను మామూలుగా ఉన్నాం విత్ ఫ్యామిలీ. ఐ నాట్ టేక్ మై ఫ్యామిలీ. రామనాయుడు గారు రమ్మన్నాం, లాస్ట్ మినిట్ డ్రాప్ అయ్యారు యాక్చువల్గా. దట్ వాజ్ ఫిక్కీకి నేను ఒక 6-7 years బ్యాక్ ఐ హెడెడ్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఈ వేవ్స్ యొక్క పర్పస్ ఇంకా కరెక్ట్గా అర్థం అవ్వలేదు. B2B ఉండాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత బిజినెస్ చేసుకోగలగాలి, ఇంటరాక్షన్స్ చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. ఊరికనే వచ్చి అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఒకసారి మాట్లాడతారు, ఆ రిలేటెడ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏం వస్తుంది మనకి? వాట్ యూ గెట్? ఆర్ ద క్వశ్చనింగ్ ఈజ్ దేర్? ఆర్ దే ఎనీ బిజినెస్ అరేంజ్మెంట్స్? ఆర్ దే నేను ఇక్కడ షూట్ చేస్తే ఇప్పుడు సపోజ్ మహారాష్ట్రలో షూట్ చేసిన వేరే స్టేట్లో చేస్తుంటే వాళ్ళు గివింగ్ సబ్సిడీ, దట్ గివింగ్ లాట్ ఆఫ్ సబ్సిడీ. ఆ విధంగా
ఏ స్టేట్లో షూట్ చేస్తే ఏ సబ్సిడీ వస్తుంది అనేది అక్కడ కౌంటర్ పెట్టి ఒక 5-6 రోజులు ప్రోగ్రామ్ పెడితే దెన్ పీపుల్ విల్ అండర్స్టాండ్. ఫిలిం మేకర్స్, యాస్పైరింగ్ ఫిలిం మేకర్స్, యంగ్ ఫిలిం మేకర్స్, బడ్జెట్ ఫిలిం మేకర్స్, పెద్ద పెద్ద ఫిలిం మేకర్స్కి దే విల్ అండర్స్టాండ్. ఊరికనే వేవ్స్ సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసి ఆ ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళు మాట్లాడి ఏం వస్తే ఏమి రాదు. ఇట్ విల్ నాట్ డూ వెల్. దేర్ షుడ్ బి ఎ పర్పస్. ఆ స్టిపులేషన్స్ తొందరగా అనౌన్స్ చేసి దీని యొక్క పర్పస్ ఇది అని చెప్పగలిగితే ది వేవ్స్ విల్ బి సక్సెస్ఫుల్. అదర్వైజ్ లైక్ కంటి తూర్పులాగా పోతుంది. వాట్ ఈస్ ద పర్పస్? ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పర్పస్ ఏంటంటే యూ కెన్ సీ వరల్డ్ సినిమా రిట్రాస్పెక్టివ్ అండ్ ఆల్సో present Indian panorama movies and also world participants, world cinema participants చూస్తారు కాబట్టి అలాంగ్ విత్ ఇండియన్ బెస్ట్ ఫిల్మ్స్ చూస్తారు కాబట్టి మెయిన్ స్ట్రీమ్లో కమర్షియల్ సినిమాలు కూడా చూస్తారు కాబట్టి ఫిలిం మహోత్సవ్ నాన్ కాంపిటేటివ్, ఫిలిం ఫెస్టివల్ కాంపిటేటివ్, గోల్డెన్ పీకాక్స్ అని పెట్టి మంచి ఉద్దేశంతో పెట్టారు ఇండియాలో. ఇండియా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కండక్టెడ్ బై డైరెక్టరేట్ ఆఫ్ ఫెస్టివల్స్. ఆ విధంగా ఇది కూడా దే షుడ్ బి ఎ పర్పస్. వరల్డ్ అన్నారు కాబట్టి ప్రపంచంలో నుంచి వచ్చిన వరల్డ్ ఆడియో విజువల్స్ అంటే ఫిలిమ్సే. వాట్ యూ మీన్ బై ఆడియో విజువల్స్? ఫిలిమ్స్. ఇప్పుడు ఓన్లీ ఆడియో అనేది పోయింది. ఇట్స్ నాట్ ఓన్లీ సాంగ్స్, ఆడియో వీడియో విజువల్స్ అంటే ఏంటంటే మూవీస్, నథింగ్ బట్ మూవింగ్ స్టోరీస్, స్టోరీ టెల్లర్స్ అమాంగ్ ద స్టోరీ టెల్లర్స్. సో అంచేత అక్కడికి వచ్చిన తర్వాత ఒక బిజినెస్ టు బిజినెస్ వాళ్ళు చేసుకోగలగాలి. ఇప్పుడు నాగార్జున వాళ్ళతో ఎవరెవరో కలిసి మాట్లాడారనుకో, ఇదే నాగార్జున హైదరాబాద్ వచ్చి కలవాలంటే వాళ్ళకి వీలు పడకపోవచ్చు. అతనికి స్టూడియోస్ అవి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. చిరంజీవి వాళ్ళని కూడా చిరంజీవి వాళ్ళని ఎందుకు కలుస్తారు? సినిమా చేయడం కలుస్తారు, అప్రిషియేట్ చేయడం కలుస్తారు. నాగార్జున అలా కాదు కదా. ఈ హ్యాజ్ ఎ స్టూడియో, ఈ హ్యాజ్ గోట్ మెనీ థింగ్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చి మాట్లాడడానికి, అతనితో బిజినెస్ చేయడానికి, నాట్ ఓన్లీ బుకింగ్ హిమ్ యాజ్ అ హీరో, దట్ ఈస్ డిఫరెంట్. ఈజ్ గోట్ 2-3 హీరోస్ సన్స్ కాకుండా టెక్నికల్గా ఏమన్నా మాట్లాడాలా, కో ప్రొడక్షన్ చేయాలా అనుకుంటే నాగార్జునతో ఎవడు పడితే వాడు వెళ్ళిపోయి మాట్లాడేది లేదు కాబట్టి దట్ ఈస్ ద కరెక్ట్ టైం. One day a meeting with Nagarjuna, one day a meeting with Yash Chopra, not Yash Chopra is no more, one day meeting with Karan Johar అని పెడుతుంటే దీస్ పీపుల్ కెన్ ఎక్స్చేంజ్ యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అని ఉండాలి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సైట్ అండ్ రైట్ అ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ద ఆర్గనైజర్స్ ఆఫ్ వేవ్స్. దే షుడ్ బి ఎ పర్పస్. ఊరికనే నాకు అర్థమైంది ఏంటంటే మోడీ గారు ఓట్ల కోసం, ఇంప్రెస్ చేయడం కోసం, ఆ స్టార్స్ వెనకాల ఉన్న ఆ బలగాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం అన్నట్టుగా అనిపించింది. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ క్రైటీరియా కదా. ఓట్లు రాజకీయం ఒకటే కాదు కదా. ఎంటర్టైనర్స్ ఆర్ డిఫరెంట్. దే నీడ్ టు ఎక్స్చేంజ్. వాళ్ళ యొక్క ఒకళ్ళని పోల్చుకుని ఇంకొకరు లబ్ధి పొందాలి. ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫిలిమ్స్. సో వీళ్ళకి డెఫినెట్గా ఒక 5 రోజులు 10 రోజులు టైం పెట్టి అక్కడ బాగా సెక్యూరిటీ పెట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క సిటీలో జరిగితే బాగుంటుందని నాకు. నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లాగా, ఫిలిం మహోత్సవ్ లాగా వేవ్స్ అనేది. సో లెట్ us మే ఆల్ మేక్ సక్సెస్ అండ్ ఆల్సో హ్యావ్ B2B అంటే బిజినెస్ టు బిజినెస్. నాకు ఇలా సడన్గా ఐ వాంట్ టు టాక్ టు కరణ్ జోహర్, సంబడి వాంట్స్ టు టాక్ టు నాగార్జున, somebody wants to talk to the representative of Ramoji Film Cities. ఇలా ఎందుకంటే సంబడి వాంట్స్ టు టాక్ అబౌట్ విర్చువల్ షూటింగ్ ఆఫ్ సారా సేరా, వాళ్ళకి ఏదో అక్కడ పెట్టారు పెద్ద లెవెల్లో. ఇవన్నీ మాట్లాడుకోవడానికి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి యూ కలెక్ట్ మనీ ఫ్రమ్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ టు ఓపెన్ దేర్ ఓన్ స్టాల్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఓపెన్ ఫారంలో మాట్లాడుతున్నట్టు పెడితే దీస్ పీపుల్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో సమ్ డైరెక్టర్స్, ఎనీబడి కెన్ గుడ్ aspiring good directors, established directors, they can give their name. Today I want to talk for 10 minutes. అప్పుడు అందరూ యంగ్ డైరెక్టర్స్, కొత్తగా ఏ వాళ్ళు ప్రొడ్యూసర్లు కెన్ టాక్ టు దెమ్. ఈ సినిమా మీరు ఎలా తీశారు, ఈ సినిమా ఎలా తీయచ్చు. లైక్ వీ హ్యావ్ ఎ ఫిలిం స్కూల్, వీ ఆల్సో కెన్ పార్టిసిపేట్. వాట్ ఈస్ ఫిలిం మేకింగ్, what is the latest filming, what is the latest technology like AI and chat GPT and also virtual shooting arrangements ఎలా వాడుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ యూ ఆల్ నో అబౌట్ ద CGI వర్క్ అందరికీ తెలిసింది కాబట్టి ఇట్ ఈస్ బికమ్ ఎక్స్పెన్సివ్. AI హెస్ బికమ్ లిటిల్ చీపర్. ఈ రెండు కలిసి రియలిస్టిక్గా సినిమాలు ఎలా తీయచ్చు అనే దాని మీద నేను బాగా మాట్లాడగలను. అదేవిధంగా కరణ్ జోహర్ కెన్ టాక్ సంథింగ్ ఎల్స్ అండ్ ఆల్సో సంబడి కెన్ టాక్ టు సంబడి ఎల్స్. సంబడి వాంట్స్ టు మేక్ ఎన్ అరేంజ్మెంట్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్, ద రామోజీ ఫిల్మ్ సిటీస్, రామాడాడి స్టూడియోస్ మనకి అవైలబుల్గా ఉన్న సౌత్ ఇండియన్ జైంట్స్ కాబట్టి వీళ్ళు. సో ఆ వేవ్స్ అనేది దేనికి ఉపయోగపడాలి మెయిన్. దెన్ ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆటోమేటిక్లీ గెట్స్ ద నేమ్ అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ ద మైలేజ్. I wish that waves to be a very big success. For all film lovers, here comes
Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijuralu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.